ఆనందించాలని దేవుని వాక్యాన్ని, అందమైన దేవుని వాక్యాన్ని మన మనసును పెట్టిన ఆనందించాలి తప్ప కానీ లోక సంబంధమైన అందాన్ని ఏనాడు కూడా ప్రేమించకూడదు. ఆమె చూసినప్పుడంట ఆ పళ్ళు అంటే చూచుటకు అందమైన రమ్యమైనవిగాను మనోహరముగా ఉన్నట్టు మనస్సుకు ఇంపైనవిగా ఉన్నాయి. కాబట్టి కొన్నిటిని తీసుకొచ్చి తిన్నది, పాపములో పడ్డది. అంతకుముందు దేవుడు ఏం చెప్పాడు? ఏదైనా తోటలో వేసిన ఫలాలు చాలా ఉన్నాయి, వీటన్ని తినండి, కానీ ఆ తోట మధ్యలో వేసిన జీవవృక్ష ఫలాలు మాత్రం తినకండి, అది మీకు చావును తెచ్చి పెడతాది. అవి చాలా అందంగా ఉంటాయి, మనోహరంగా ఉంటాయి, రమ్యమైనవిగా ఉంటాయి, మీ మనసు దోచుకు వెళ్ళిపోతాయి, తినకటానికి నీ మనసు ఉవ్విర్లూడుతుంది దాన్ని చూస్తున్నప్పుడు. ఎందుకంటే పాపము, అది తిన్నారా నిశ్చయముగా మీరు చనిపోతారని దేవుడు చెప్తే అవ్వకి దేవుని మాటలు రుచించలేదు. దేని ఇష్టపడ్డది? దేవుని మాటలు ఇష్టపడ్డదా? పాప సంబంధమైన శాతాన మాట ఇష్టపడ్డదా? ఇది నిజమా?